హాయ్ ఫ్రెండ్స్, సో మన సబ్స్క్రైబర్ ఒకరు ఈ వీడియోని షేర్ చేసి సేమ్ ఈ టైప్లో వీడియో ఇన్షాట్లో ఎలా క్రియేట్ చేయాలి బ్రదర్ అనేసి మన అడిగారు. సో ఈ వీడియోలో మనం ఆ టైప్ ఎలా ఇన్షాట్లో చేయాలో ఈ వీడియో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటో అనే ఆప్షన్లో మీరు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలనుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాతకి ఇక్కడ క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాతకి పైన బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఫొటోస్లో థర్డ్ వన్ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా బ్లర్ అయిపోతుంది. సో తర్వాతకి ఇక్కడ పైన మాస్క్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో సెకండ్ కానీ థర్డ్ వన్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇటు సైడ్లో కాకుండా పైనుంచి కిందికి క్రాప్ చేసుకొని ఇలా లైట్గా ఇలా క్రాప్ చేసుకొని కింద స్కేల్ ఉంది కదా, ఆ స్కేల్ కింద ఇలా జరుపుకుంటే కనుక సో ఆ కింద ఆ పైన ఆ ఎడ్జెస్ అనేవి స్మూత్గా స్క్రీన్లో కలిసిపోతూ ఉంటాయి. చూడండి ఈ విధంగా మీకు కావాలంటే మళ్ళీ మాస్క్లోకి వెళ్ళేసి ఆ ఎడ్జెస్ చూడండి ఇలా కొద్ది స్కేల్ లైట్గా జరుపుకుంటే ఆ ఎడ్జెస్ అన్ని కూడా లైట్గా కనపడుతూ ఉంటాయి. చూడండి, సో చూస్తారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఎడ్జెస్ అన్ని కూడా స్మూత్గా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఫిల్టర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇలా మళ్ళీ ఫిల్టర్ అనే ఆప్షన్లో మనం ఆ ఫోటోని ఎల్లో కలర్గా మార్చుకోవాలి కదా. సో ఇందులో మనకు అన్ని కూడా కలర్ ఫిల్టర్స్ ఉంటాయి. సో ఇందులో మీకు ఏ ఫిల్టర్ కావాలంటే మీరు ఆ ఫిల్టర్ అయితే కనుక అప్లై చేసుకోవచ్చు. నేను కనుక ఇందులో ఫిల్మ్ 4 అనేసి ఉంటుంది. చూడండి ఇక్కడ ఫిల్మ్ 04 అని ఉంది కదా. సో నేను ఆ ఫిల్టర్ని సెలెక్ట్ చేసుకొని పైన అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, నెక్స్ట్ అడ్జస్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మనకు HSL అని ఉంది కదా, ఆ HSL మీద ట్యాప్ చేసుకొని HUE అనే దాంట్లో ఆ ఎల్లో కలర్ని చూడండి పై జరుపుకోండి. ఆరెంజ్ కలర్ కాస్త ఎల్లోగా మారిపోతుంది. తర్వాత సాచురేషన్లోకి వచ్చేసి ఎల్లో కలర్ని ఇంకా థిక్ ఎల్లోగా మార్చుకోండి. సో పై జరుపుకుంటే థిక్ ఎల్లో అయింది చూడండి. సో విధంగా ఫోటోని ఎల్లో కలర్గా మార్చుకున్న తర్వాతకి పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ మనకు డ్యూరేషన్ ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని నాకు ఒక 15 సెకండ్స్ వీడియో కాల్ కాబట్టి నేను 15 సెకండ్స్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇలా 15 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్నాక ఈ వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇప్పుడు మనం మ్యూజిక్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ ఆడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు డైరెక్ట్గా సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోకున్న సాంగ్ డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ, సో నేను వీడియోకున్న సాంగ్ డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మనము సాంగ్ వినండి ఒక్కసారి. సాంగ్ విన్నాక మనము నేను యూజ్ చేసిన సాంగ్లో నాకు ఫస్ట్ మ్యూజిక్ వస్తుంది. సో అందుకే ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని సో నాకు ఫస్ట్ మ్యూజిక్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ యువర్ లవ్ అనేసి ఒక టెక్స్ట్ రాద్దాం అనుకుంటున్నాను. సో అందుకే ఫస్ట్ నేను ఇక మెన్షన్ అనేసి రాశాను. సో తర్వాత కలర్ వచ్చేసి వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ వచ్చేసి నేను ఇచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యానిమేషన్ వచ్చేసి చూడండి నేను చూపించిన యానిమేషన్ స్కేల్ సెలెక్ట్ చేసుకుని ఆ యానిమేషన్ స్కేల్ కూడా ఫుల్గా ఇచ్చేసుకోండి. అవుట్ యానిమేషన్ ఏమో నన్ను అని ఇచ్చేసుకోండి, ఏమి ఇవ్వకండి, ఓన్లీ ఇన్ యానిమేషన్ మాత్రమే ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసుకున్నాక మనకు సాంగ్లో ఆ మ్యూజిక్ అనేది ఎక్కడి వరకు వస్తుంది, సో నాకు సాంగ్లో మ్యూజిక్ అనేది ఇక్కడ వరకు వస్తుంది అనుకోండి, ఆ టెక్స్ట్ అక్కడ వరకు ఇలా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్నాక ఆ లిరిక్ ఉంది కదా, సో ఆ టెక్స్ట్ ఉంది కదా, సో ఆ టెక్స్ట్ ఇలా జూమ్ తక్కువ చేసుకొని మీకు ఆ లిరిక్ ఎక్కడైతే కావాలో ఆ టెక్స్ట్ ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా యాడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ మెన్షన్ యువర్ లవ్ అనేసి రాస్తున్నాను కదా, ఇంకా మిగతా టెక్స్ట్ ఇంకొక టెక్స్ట్ కూడా వస్తుంది అన్నట్టు. సో దీన్నే కాపీ చేసుకోండి. సో ఇదే టెక్స్ట్ని కాపీ చేసుకొని సో కాపీ చేసుకున్న టెక్స్ట్ చూడండి ఇలా పక్క జరుపుకొని మళ్ళీ సేమ్ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మెన్షన్ రాసాం కదా, ఇప్పుడు యువర్ అనేసి నేను రాస్తున్నాను చూడండి. సో యువర్ రాసినాం కదా, సేమ్ నెక్స్ట్ మళ్ళీ దీన్నే కాపీ చేసుకోండి. సో దీన్నే కాపీ చేసుకుంటే మన 3 టెక్స్ట్లు అని కదా, అందులో ఒక టెక్స్ట్ ఇలా కాపీ చేసిన దాన్ని ఇలా పక్క జరుపుకొని సో లాస్ట్ ఏముంది లవ్ అనేసి ఎడిట్ చేసుకోండి టెక్స్ట్ని. ఇలా మొత్తం కూడా చూడండి 3 లిరిక్స్ కూడా యాడ్ అయినాయి కదా. సో మెన్షన్ యువర్ లవ్ అనేసి టెక్స్ట్ మొత్తం కూడా యాడ్ అయినాయి. సో ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉండేలా ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఇలా. సో ఓకే, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ మెన్షన్ యువర్ లవ్ అనే టెక్స్ట్ అనేది కొద్దిగా రివీల్ అవ్వాలనుకోండి. సో చూడండి ఇక్కడ మనకి ఇలా వస్తున్నాయి కదా, దాన్ని కొద్దిగా ఇలా ముందు కొద్దిగా కట్ చేసుకోండి. సో తర్వాత థర్డ్ టెక్స్ట్ని కొద్దిగా కట్ చేసుకుంటే మనకు మెన్షన్ అనేది ఫస్ట్ వచ్చేసి తర్వాత యువర్ లవ్ అనేసి సెకండ్ రివీల్ అవుతుంది. చూడండి ఇలా మనకు ఫస్ట్ వచ్చే టెక్స్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు లిరిక్స్ స్టార్ట్ అవుతుంది కదా, సో ఇందులో ఫస్ట్ టెక్స్ట్ ఉంది కదా, సో దాన్నే డూప్లికేట్ చేసుకుని చూడండి మనకు ఫస్ట్ లిరిక్గా యాడ్ చేసుకోవచ్చు. సో పైన ఎడిట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో ఫస్ట్ వర్డ్ ఏమొస్తుంది లిరిక్లో
మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ వస్తుంది కదా, ఆ లిరిక్లో ఫస్ట్ వర్డ్ ఏమొస్తుంది, సో ఇది హిందీ సాంగ్ అనేది చూడండి. సో ఈ ఫస్ట్ వర్డ్ అయితే కనుక ఎంటర్ చేశాను. సో నెక్స్ట్ మనకు సెకండ్ ఉంది కదా, సేమ్ దాన్నే డూప్లికేట్ చేసుకొని చూడండి, మళ్ళీ ఇటు అయితే యాడ్ అయిపోయింది. సో దాన్నే రియేట్ చేసుకొని మనకు సెకండ్ వర్డ్ ఏమొస్తుంది, మెయిన్ అనేసి వస్తుంది కదా, దాన్ని టైప్ చేసుకున్నాను. సో తర్వాత మన థర్డ్ దాన్ని కూడా డూప్లికేట్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో థర్డ్ వర్డ్ ఏమొస్తుంది, సో చూడండి అది ఎంటర్ చేసుకుంటే చూడండి మనకు ఆటోమేటిక్గా థర్డ్ వర్డ్ కూడా యాడ్ అయిపోయింది. ఇలా 3 లిరిక్స్ కూడా యాడ్ అయిపోయినాయి చూడండి. ఫస్ట్ లిరిక్లో వచ్చే 3 వర్డ్స్ కూడా మనకి ఇక్కడ యాడ్ చేసుకున్నాం. ఇలా యాడ్ చేసుకున్నాక మనకు ఆ లిరిక్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది, సాంగ్ వినండి, సాంగ్లో మనకు ఆ లిరిక్ ఇక్కడ వరకు వస్తుంది అనుకోండి. సో ఆ 3 టెక్స్ట్లను కూడా మనం ఇక్కడ వరకు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాతకి సో యానిమేషన్ స్కేల్ కూడా ఫుల్గా ఇచ్చేసుకోవాలి. చూడండి ఇక్కడ యానిమేషన్ స్కేల్ కూడా అన్ని టెక్స్ట్లను క్లిక్ చేసుకొని ఆ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని యానిమేషన్ ఆప్షన్లో యానిమేషన్ స్కేల్ అన్నిటికి కూడా ఫుల్గా ఇచ్చేసుకోవాలి. అప్పుడే మనకు సాంగ్ స్లోగా రివీల్ అవుతూ ఉంటుంది ఆ టెక్స్ట్ అనేది. సో ఇప్పుడు మనకు సెకండ్ లిరిక్ సెకండ్ వర్డ్ కొద్దిగా లేట్గా రావాలి కదా, సో థర్డ్ వర్డ్ ఇంకా కొద్దిగా లేట్గా రావాలి కదా. ఇలా కట్ చేసుకుంటే మనకు సాంగ్కు దగ్గర చూడండి ఇలా ఫస్ట్ వచ్చి సెకండ్ వచ్చి థర్డ్ ఇలా సీక్వెన్స్ వైజ్గా వస్తూ ఉంటాయి చూడండి. సో ఈ విధంగా మనము ఇదే విధంగా మిగతా లిరిక్స్ అన్నీ కూడా మీరు ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి లాస్ట్ వరకు కూడా. సో నేను లాస్ట్ వరకు అన్ని లిరిక్స్ కూడా చూడండి ఇదే విధంగా డూప్లికేట్ చేసుకుంటూ లాస్ట్ వరకు అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా యాడ్ చేశాను. సో విధంగా యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని PIP అనే ఆప్షన్లో నేను మీకు ఒక ఇంక్ స్ప్లెక్టర్ వీడియో లింక్ ఇస్తాను, దాన్ని డైరెక్ట్గా ఇలా యాడ్ చేసుకొని స్క్రీన్కి ఇలా ఫుల్గా అప్లై చేసుకోండి. ఇలా స్క్రీన్కి ఇలా ఫుల్గా అప్లై చేసుకున్నాక ఆ వీడియోని క్లిక్ చేసుకొని బ్లెండ్ అనే ఆప్షన్లో స్క్రీన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ వీడియో అనేది ఇలా స్క్రీన్కి అయితే కనుక అప్లై అయిపోతుంది. సో తర్వాతకి మనకు వీడియోలో మధ్యలో వైట్గా బ్లింక్ అవుతూ ఉంది కదా, సో మీకు ఆ ఎఫెక్ట్ కూడా కావాలంటే కనుక మీకు ఆ బ్లింక్ అయ్యే ఆ వైట్ ఎఫెక్ట్ మీకు ఎక్కడైతే కావాలో ఆ వైట్ లైన్ అక్కడికి తీసుకెళ్ళండి. సో మీకు ఎక్కడైతే బ్లింక్ ఎఫెక్ట్ రావాలో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని మన సేమ్ PIP అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను మీకు ఒక వైట్ కలర్ ఇమేజ్ లింక్ ఇస్తాను, ఆ వైట్ కలర్ ఇమేజ్ని యాడ్ చేసుకొని ఇలా ఫుల్గా అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకున్నాక ఈ వైట్ కలర్ ఇమేజ్ చూడండి మొత్తం కూడా ఇలా కట్ చేసుకోండి, జస్ట్ మనకు కొంచెమే ఉండాలి. సో ఇలా జూమ్ చేసుకొని చూడండి 0.2 సెకండ్స్ కానీ 0.1 సెకండ్స్ కానీ ఇలా ఇచ్చేసి చూడండి ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇలా 0.1 ఇచ్చేసుకున్నాం చూడండి ఇలా. సో ఓకే 0.1 ఇచ్చేసుకుని చూడండి ఇలా బ్లింక్ అవుతుంది. సో మీకు ఇంకొద్ది కావాలనుకుంటే కనుక సో దాన్ని ఆ వైట్ లైన్ని ఆ వైట్ ఇమేజ్ని క్లిక్ చేసుకొని పైన మనకు యానిమేషన్ ఆప్షన్ ఉంటుంది చూడండి. సో యానిమేషన్స్లో ఫేడ్ సెలెక్ట్ చేసుకుంటే అవుట్ కూడా ఫేడ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు చూడండి వచ్చేటప్పుడు ఇలా వైట్గా ఇలా బ్లింక్ అనేట్టుగా వస్తుంది చూడండి చిన్నగా. సో చూసారు కదా ఇలా వైట్గా బ్లింక్ అనేట్టుగా వస్తూ ఉంటుంది. సో దీన్నే డూప్లికేట్ చేసుకోండి. సో ఇదే వైట్ ఇమేజ్ని మీరు డూప్లికేట్ చేసుకుంటూ మీకు ఆ వైట్ బ్లింక్ ఎఫెక్ట్ ఎక్కడెక్కడ కావాలో అక్కడికి ఇలా జరుపుకుంటే కనుక మీరు ఎక్కడెక్కడ జరుపుకుంటే అక్కడక్కడ ఇలా వైట్ బ్లింక్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. సో దీన్నే డూప్లికేట్ చేసుకుంటూ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోండి. మీరు ఎన్నిసార్లు ప్లేస్ చేసుకుంటే అక్కడక్కడ మనకి ఇలా బ్లింక్ అనేట్టుగా వైట్ ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో మీకు నచ్చిన కళలో ఈ వైట్ బ్లింక్ ఎఫెక్ట్ అనేది కనుక యాడ్ చేసుకోండి. సో జస్ట్ ఇది మనకు 0.1 సెకండ్స్ ఉండి ఇన్ని యానిమేషన్ అవుట్ యానిమేషన్ రెండు కూడా ఫేడ్ ఇచ్చేసుకోండి. ఈ విధంగా ఇచ్చేసుకున్నాక పైన ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసుకొని వీడియోని ఇంతవరకు సేవ్ చేసుకోవాలి. ఇలా సేవ్ చేసుకున్న తర్వాత టోటల్గా బ్యాక్ వచ్చేసేయండి. సో ఇలా బ్యాక్ వచ్చేసినాక మళ్ళీ వీడియోని ఆప్షన్లోకి వెళ్ళేసి మనం ఇందాక సేవ్ చేసుకున్న అదే వీడియో క్లిప్ని మళ్ళీ యాడ్ చేయండి. సో విధంగా యాడ్ చేసిన తర్వాతకి ఇప్పుడు మనకు పైన ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మళ్ళీ ఎఫెక్ట్ అనే ఆప్షన్లో ఇందులో పైన బ్లర్ అనేసి ఉంది కదా, సో ఆ బ్లర్ అనే ఆప్షన్లో ఇందులో మనకు సర్కిల్ అని ఉంది చూడండి, ఇక్కడ డైమండ్ ఎగ్జాగాన్ సర్కిల్ అని ఉంది కదా, ఇందులో నేను సర్కిల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా సర్కిల్ యానిమేషన్లో వస్తూ ఉంటాయి. ఈ వాల్యూ అనేది కొంచెమే ఇచ్చేసుకోండి. సో మనకు ఫస్ట్ వచ్చి ఆ లిరిక్ కనపడాలి కదా, మెన్షన్ యువర్ లవ్ అనే టెక్స్ట్ అది కనిపించేలా కొద్దిగా ముందుకి ఇలా కట్ చేసుకోండి. సో మనకు లిరిక్ స్టార్టింగ్ ముందు చూడండి మెన్షన్ యువర్ లవ్ అనేసి ఇలా కనపడాలి. తర్వాత మనకి ఇలా లిరిక్ అనేది స్టార్ట్ అవుతుంది. మధ్యలో చూడండి సో ఇలా వైట్ కలర్లో బ్లింక్ అనేట్టుగా వస్తుంది చూడండి. సో విధంగా చూడడానికి కూడా చాలా బాగుంటుంది బ్లింక్ ఎఫెక్ట్ అనేది. సో విధంగా యాడ్ చేసుకుంటే మనకు టోటల్గా వీడియో మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకుంటే వీడియో అనేది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.